బాబురావు గారు ఏం చెప్పింది ఏం చెప్పలేదు అనేది ఒక భాగం చూద్దాం. పార్టీలు ఇప్పటికైనా ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన అధికార కూటమి పార్టీలు ఇటువంటి దాన్ని ప్రోత్సహించకుండా ఈ అసభ్య పదజాలంతో ప్రత్యేకించి మహిళల మీద దాడి చేస్తూ, కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తూ సోషల్ మీడియానో వాడుకుంటున్నప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుని తమ చిత్తశుద్ధిని పార్టీలు రుజువు చేసుకోవాలి. చర్య కాదు కదా, ఇట్లా చేసిన వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి బాగా తిడితే మీకు బాగా ప్రమోషన్లు ఉంటాయనేటువంటి ధోరణిలోకి పార్టీలు తీసుకెళ్తా ఉంటే ఏమైపోతుంది? పులి మీద కూర్చొని స్వారీ చేస్తున్నారు. రేపు మొన్న కూడా అవి పులి మీద స్వారీ అయితే ఏమవుతుంది ఆలోచించాలి. అందుకే ఖచ్చితంగా ఇటువంటి దాన్ని పబ్లిక్గా చూస్తున్నాం. ఇది మహిళల్ని అసభ్యంగా మాట్లాడటము లేదు దుష్ప్రచారం చేయటమే కాదు, ఈ మధ్యకాలంలో మతాన్ని కులాల్ని రెచ్చగొట్టే రీతిలో బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చట్టసభల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు, కనపడతా ఉన్నాయి. ప్రజల మధ్య ఘర్షణలు తీసుకొచ్చే రీతిలో తొడగొట్టి సవాల్ చేసి ఆ మతం ఈ మతం ఈ కులము ఆ కులము అని మాట్లాడే ధోరణులు వస్తూ ఉంటే ఇంకా ఎవరు అదుపు చేసేది? అందుకే దీన్ని పునరాలోచించాలి. అయితే అదే సందర్భంలో ప్రభుత్వాల మీద చేసే సద్విమర్శల్ని అణిచివేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఈ మధ్య ఎవరో టీచర్ గారు, ఒక ఆయన హెడ్ మాస్టర్ గారు పిల్లల్ని కనమంటున్నారు, ఇదేం విధానం అని చెప్పేసి ఆయన విమర్శిస్తూ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. అసలు తీసుకోవాల్సిన యాక్షన్ నేను తీసుకోవట్లా, కానీ ఇటువంటి ప్రజాస్వామ్యతంగా వాళ్ళ భిన్నాభిప్రాయం తెలియజేసే వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఖరి మారకపోతే ఇంకో రూపంలో కూడా ఉంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్నో లేకపోతే పార్టీలను విమర్శిస్తే వాళ్ళ మీద అనేక రూపాల్లో దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే ఉంటే టీడీపీతో ఉండాలి, కూటమితో ఉండాలి, లేకపోతే వైసీపీతో ఉండాలి. టీడీపీని విమర్శిస్తే వైసీపీ ముద్ర, వైసీపీని విమర్శిస్తే టీడీపీ ముద్ర వేసి వాళ్ళ మీద ట్రోలింగ్ చేయటం, అడ్డగోలుగా బాధ్యత కలిగినటువంటి పెద్ద పెద్ద జర్నలిస్టుల మీద కూడా, రాజకీయ నాయకుల మీద కూడా చేయటం. ఇక పైన ఉన్న కేంద్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అయితే ఇక ఇదే పని వాళ్ళకి. ఆర్గనైజ్డ్గా వాళ్ళు టోటల్గా అటాక్, రిలీజియన్ పేరుతో చేసేటువంటి, ఉన్మాదం పేరుతో చేసేటువంటి ఎన్నో ఉంటున్నాయి. ఇది వాళ్ళ సోషల్ మీడియాలో దాన్ని సక్రమంగా వాడుతున్నటువంటి సోషల్ మీడియాను ఉంది, దుర్వినియోగం చేస్తున్నటువంటి సోషల్ మీడియా కూడా ఉంది. కాబట్టి వీటిల్లో పార్టీలు తమ చిత్తశుద్ధిని ప్రధానంగా చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార కూటమితో పాటు వైసీపీ విధానపరమైన విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు. డైరెక్ట్గా నాయకులే మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే రీతిలో రాజకీయ విమర్శలు లేకుండా వ్యక్తిగతమైన దోషాలు చేస్తున్నారు. మరి ఈ వైఖరి ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కంటే ఇంకా ఎక్కువైపోయిందని అనిపిస్తూ ఉంది. కాబట్టి పునరాలోచన చేసుకుని ఇటువంటి ఒక ప్రత్యామ్నాయమైన పద్ధతిలో సరైనటువంటి విధానాల మీద చర్చ జరిగే పద్ధతులు మాత్రం పూనుకోవాలి. కోర్టులు ఇచ్చినటువంటి అటు పోలీస్ శాఖ, ఇటు ప్రభుత్వము, పార్టీలు కూడా దాన్ని స్పిరిట్ని తీసుకుని యాక్షన్ తీసుకుంటే కంట్రోల్ అవుతాయి. సమర్థించడం ప్రారంభిస్తే ఇంకా పై నాయకులే సమర్థించిన తర్వాత అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ట్రెండ్ అయితే అలాగే ఉంది. ఇది మాత్రం ప్రజలెవరూ హర్షించట్లేదు. దీన్ని ప్రజలు ఇలా చేసే వాళ్ళందరినీ వాళ్ళు ఖచ్చితంగా తప్పును తప్పుగానే చెప్తున్నారు. ప్రజలను తప్పుదారి నాయకులు, ఈ ప్రధాన పార్టీలే పట్టిస్తున్నాయి.